సాయం చేసేటట్టుగా మిమ్మల్ని కోరుకుంటున్నానమ్మా. నేను వందనాలమ్మా. రైట్. ఇంకెవరైనా మాట్లాడతారు? మాట్లాడతారమ్మా? ఇంకెవరు? రైట్, ఇద్దమ్మా. ముందుకు రామా, కొంచెం ముందుకు రామా. నీ పేరు అన్న ముందుకు వచ్చాను. అటమాట. హలో, నా పేరు కోరపాటి జయమ్మ. మేము ఉపాధ్యాయులకు పని లేక ఎంతో బాధపడుతున్నాము. సరిపేళ్ళమ్మ, మాకు ఉపాధ్యాయులకు పని చూపించు. మేము సంవత్సరం నుంచి ఇంటికాడనే ఉండము. మాకు ఉపాధ్యాయులకు పని చూపించు తల్లి. మేము దానికోసమే బాధపడతా ఉండము. మేము మా పిల్లలు బాధపడతా ఉండము. ఇంకా ఎవరైనా మాట్లాడు. హలో, మాట్లాడు. ఎవరు మాట్లాడతారా మేడం? ఓకే మేడం. మేడం వాళ్ళందరిది ఒకటే, వాళ్ళకి పని లేదు. పనికి ఒకవేళ వెళ్తే కూడా డబ్బులు కూడా ఇవ్వట్లేదు అంట మేడం. అంతే మేడం. మా ఊళ్ళో ఈ ఫ్యాక్టరీలు పడి ఉన్నాయి. ఫ్యాక్టరీలకి రూలి ఫ్యాక్టరీకి పోతున్నారు అందరూ. ఒకరికి 10 మందిని తీసుకొని పోతే 10 మందిని ఏర్పంచి నిలిపేస్తున్నారమ్మా. అందరూ కావాలి కదమ్మా, బతికే వాళ్ళకి 10 ఊళ్ళు ఉంటాయి కదా. ఆ పనులు చేస్తున్నారు మా ఊళ్ళో. ఏరు బందరాలు చేస్తున్నారా? మేము ఎట్ట బతకాలా? కొంతమందిని తీసుకుపోయేది, కొంతమందిని తీసుకుపోకుండా ఉండేది. అటు చేస్తున్నారు, ఆపేసినారు. ఉపాధి పనికి కొంతమందికి పనిస్తున్నారు, కొంతమందికి పని మీరు పోయేదానికి లేదంటున్నారమ్మా అనేసినారు, ఆపేసినారు. పార్టీ తరఫున చేసినారు. సో ఉపాధి హామీలో పేదవాళ్ళందరికీ సమానంగా పని ఇవ్వటం లేదు. ఇటులే కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వటం లేదు. ఇటు లేదమ్మా. అమ్మ, వారానికి ఎన్ని రోజులు ఇస్తున్నారు పని ఇస్తే? ఫ్యాక్టరీలో రొయ్యల ఫ్యాక్టరీకి పోతుంటారు, ఆపేసినారు. కరువు పని సంవత్సరం అయింది, కరువు పనే చేయలే. సంవత్సరం నుంచి కరువు పని లేదు. సంవత్సరం అయింది, కరువు పని ఎట్ట బతకాలమ్మా? సంవత్సరం నుంచి కరువు పని లేదా ఇక్కడ? లేదు. సంవత్సరం నుంచి కరువు పనే లేదా? లేదమ్మా. ఎట్లా ఇక మా బట్టోళ్ళం పేదవాళ్ళం ఎట్ట బతకాల? అందరూ ఉన్నోళ్ళే ఉంటారా? ఉండేవాళ్ళు లేనివాళ్ళు ఫ్యాక్టరీతో ఏం పనమ్మా? నలుగురు బతకాలా? 10 ఊళ్ళలో 10 ఊళ్ళకి బతుకుతారో ఇట్లాంటి పనులు చేయొచ్చా? ఎంత కడుపు మంటదా? 10 మంది పోతుంటే 10 మంది ఊళ్ళో ఉంటే ఎంత కడుపు మంట? ఫ్యాక్టరీ తరఫున చేస్తున్నారు తల్లి. హలో, ఇంకొకరండి. ఫ్యాక్టరీ ప్రైవేట్ ఫ్యాక్టరీ అమ్మా. హలో అమ్మా. ఫ్యాక్టరీ ప్రైవేట్ ఫ్యాక్టరీ మేడం. సో ప్రభుత్వం తరఫున ఇచ్చే ఉపాధి హామీ పని ఇవ్వటం లేదు. ప్రైవేట్ ఫ్యాక్టరీలో కూడా రాజకీయాలు చేసి ఒక పార్టీకి మాత్రమే ఇస్తున్నారు. ఒక ఫ్యాక్టరీకే ఇస్తున్నారమ్మా. ఒక ఫ్యాక్టరీకే ఇస్తున్నారు. ఒక్కరోజు పోయినారు, 2వ రోజు మీరు పోయేదానికి లేదు అని ఆపేసినారమ్మా. ఫ్యాక్టరీ వాళ్ళ రొయ్యల పని, దానికేం ఫ్యాక్టరీ అమ్మా? రొయ్యల పని మడవనూరు కాడ అడవిలో ఉంది. ఆడికి పోతున్నారు, ఒక్కరోజు పోయినారు, మరుసనాడు ఆపేసినారు. ఉపాధి హామీ పథకం గురించి అమ్మా, ఉపాధి హామీ పథకం గురించి ఎవరైనా మాట్లాడతారా? పక్క ఊర్లో వాళ్ళైనా పర్వాలేదు. ఉపాధి హామీ కరువు పని గురించి హలో, బాగా జరుగుతుందా, జరగట్లేదా? ఏదైనా చెయ్యాలా? ఏదైనా సమస్య ఉందా? అక్క, నా గూడూరు. నా పేరు సుజాత. నేను మున్సిపాలిటీ పని 2018 చేస్తున్నాను. నా పేరు నింది, ఇప్పుడు నా పేరు లేదు. నేను బదిలీ పడుతున్నాను. నాకు ఒక బిడ్డ. ఉపాధి హామీకి పని జాబ్ కార్డ్ లో నీ పేరు లేదమ్మా? లేదు. జాబ్ కార్డ్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. సునీల్ అన్నని అడిగాను, అంతకుముందు వైసీపీని అడిగాను, ఎవరు నాకు న్యాయం చేయలేదు. నాకు దయచేసి న్యాయం చేయక్క. జాబ్ కార్డు తీసేశారు. చాలా మందికి జాబ్ కార్డులు తీసేశారు. ఒకే సంవత్సరంలో 18.5 లక్షల జాబ్ కార్డులు తొలగించింది ప్రభుత్వం. అలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే మాట్లాడొచ్చమ్మా. అమ్మా, జాబ్ కార్డు ఉన్నప్పుడు ఎన్ని రోజులు చేసావు తల్లి పని నువ్వు? అమ్మా, మీకు మైక్ ఇవ్వండి ప్లీజ్.
మా ఎవరినో ఒకరిద్దరుంటే ముందు మాట్లాడించండి. నమస్తే శర్మిలమ్మ గారు, అక్కగారు. మాది మనుబోలు. మాకు అరుణ్జ్యోతి కాలనీ మాది. అర్జున్ వాడోళ్ళు మాకు పని ఇవ్వడం లేదు మేడం. అక్కడ మా వాళ్ళు అందరూ ఇళ్ళ దగ్గరే ఉన్నారు. ఒకరు వాళ్ళని పోయి మేము పోతే ఆడవలసి వస్తుంది. మాకు అందరికి కరువు పుస్తకాలు ఉన్నాయి, కరువు పనులు ఉన్నాయి. మా వాళ్ళు ఎవరు ఇవ్వడం లేదు మేడం. మాది అరుణ్జ్యోతి వాడ. కరువు పుస్తకాలు ఉన్నాయి కానీ పని ఇవ్వటం లేదు. లేదు మేడం. మాకు మీకు లేదు అని చెప్తున్నారు మేడం. మాకు పని లేదంటున్నారు. చదువుకున్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇవ్వటం లేదు మేడం. వాళ్ళు పోయి మనం ఉద్యోగాలు ఎవరికి లేవు? బిడ్డలకు ఉద్యోగాలు లేవంటున్నారా? బిడ్డలకు ఉద్యోగాలు లేవు, కరువు పని ఇవ్వటం లేదు. ఎన్ని రోజులైందమ్మా కరువు పని ఇచ్చి? అసలు ఈ మధ్య ఎప్పుడు ఇవ్వనే లేదు. ఇంకెవరైనా మాట్లాడతారా? మాకు అసలు ఇవ్వడం లేదు సార్ వాళ్ళు. మాకు ఇవ్వడం లేదు సార్ వాళ్ళు. వాళ్ళు పోయి మనం బయట అడుగుకు వస్తుంది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు మేడం. మాకు కరువు పని అసలు లేదు మేడం. మాకు ఇవ్వడం లేదు వాళ్ళు. చదువుకున్న బిడ్డలు కూడా ఇళ్ళకి ఉన్నాడు మేడం. ఏ పని లేకుండా చదువుకొని ఉండారా? ఏ ఉద్యోగం లేదా? మేడం మాకు ఉద్యోగాలు ఎవరికి లేవమ్మా? బిడ్డలకు లేవంటున్నారా? బిడ్డలకేనమ్మా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు లేవు. మేడం. మీరు కరువు పనికి వెళ్దామంటే కరువు పని కూడా ఇవ్వటం లేదు. ఇవ్వడం లేదు మేడం. సో వాళ్లకు ఉద్యోగాలు లేవు, మీకు ఇవ్వటం లేదు. మరి ఇల్లు ఎలా గడవాలి? చంద్రబాబు గారు చెప్పాలి. హలో మేడం, ఇక్కడ ఉన్నారండి. ఇక్కడ అన్నా చెప్పన్నా. అమ్మా మాది కూర్చోబోదు. మా చెలప గ్రామము మా కరువు పని ఎవరు పెట్టడం లేదు మేడం. ఇక్కడ ఇక్కడ జనంలో ఎక్కడమ్మా? చెయ్యి లేపండి, చెయ్యి లేపండి. ఇక్కడ మేడం చెప్పమ్మా. చెలపల్లి గ్రామం మేడం. అది కరువు పని పెట్టడం లేదు మరి సంవత్సరం నుంచి కరువు పని పెట్టలేదు మేడం. అమ్మా ఒకవేళ పెడితే కరువు పని వారానికి ఎన్ని రోజులు పెడతారు? వారానికి 3 రోజులు పెడతారు మేడం. 3 రోజులు మేడం. అమ్మా మీకేమైనా ఐడియా ఉందా సంవత్సరానికి ఎన్ని రోజులు పెట్టారు అని? పోయిన సంవత్సరం ఒకవేళ పని చేస్తుంటే ఎన్ని రోజులు పోయారు సంవత్సరంలో అని మీకేమైనా ఐడియా ఉందా? ఎవరైనా లెక్క రాసుకున్న వాళ్ళు ఉన్నారా సంవత్సరానికి ఎన్ని రోజులు కరువు పనికి పోయాము అని? మాకైతే ఐడియా లేదు మేడం. ఏమా? మాకైతే ఐడియా లేదు మేడం. ఐడియా లేదు. సో వారానికి 3 రోజుల కంటే పెట్టట్లేదు. ఒకవేళ పెట్టినా కూడా కానీ ఇప్పుడు లేదు. లేదు మేడం.